దోషం మనకి కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు విన్నా కూడా మనకి శక్తి వస్తుంది. అందుకని నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణము కూడా ఒక భక్తి మార్గం. అయితే శ్రవణ నక్షత్రము పరమాత్ముడికి సంబంధించిన నక్షత్రము, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రము, శ్రీహరికి సంబంధించిన నక్షత్రము. అలాంటి నక్షత్రముతో కూడిన మాసం కాబట్టి మహాలక్ష్మికి చాలా విశేషమైన ప్రీతిపాత్రమైన మాసం. అందుకని ఈ మాసంలో ప్రతి శుక్రవారము మహాలక్ష్మిని ఆరాధించడానికి సాయంకాల సమయము చాలా అనువైనది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకే శుక్రవారం చేసుకోవాలి, ఆల్రెడీ మేము చేసేసుకున్నాం మాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు. శుక్రవారం రోజు మాత్రమే అమ్మవారు మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ఆమె తిరుగు నందిని, శుక్రుడి యొక్క చెల్లెలు. కాబట్టి తన అన్న మీద ఉన్న గౌరవంతో శుక్రవారం అంటే ప్రీతి కలిగిన రోజు ఆవిడకి. అలా శ్రవణ నక్షత్రము, శ్రావణ మాసము, శుక్రవారము, మహాలక్ష్మికి ఇష్టమైన సాయం సంధ్య ఇలాంటివన్నీ కలిగిన మాసం అవడము, అమ్మని ప్రీతి చేయడానికి కావలసిన రోజు కావడము శుక్రవారం అనడము. అయితే అమ్మవారు ఎక్కడ ఉంటుంది? మీలాంటి అందరూ సుమంగళులు, నాతో కూడా అందరం కలిసి సుమంగళులు అంతా చక్కగా అలంకరించుకొని అలంకారముతో కూడిన వాళ్ళు ఉన్న చోట మహాలక్ష్మి వేంచేసి ఉంటుంది. మహాలక్ష్మికి శ్రీహరి అలంకార ప్రియుడు కాబట్టి అమ్మవారు కూడా అలంకార ప్రియ. అందుకని అమ్మవారు ఎప్పుడు చక్కటి అలంకారంతో ఉన్నవారిని వరించడానికి ఇష్టపడుతుంది. అలంకారం అంటే ఏంటి? జ్ఞానము, సంపద, లేకపోతే మనం మాట్లాడే విషయాల్లో మంచి అణుకువతో కలిగి ఉండడము, గురువులంటే పెద్దలంటే వారు ఏమైనా మాట్లాడినప్పుడు వినడానికి సుముఖత చూపించడము, వారికి ఎదురు మాట్లాడటము, వారు మనల్ని తిడుతున్నారని వాళ్ళ వెనకాల వెళ్ళి మనం తిట్టుకోవడము, లేకపోతే వారికి ఏదైనా చెప్తే అది అసలు ఎలా అవుతుందండి, అది వర్కౌటే అవ్వదు, కానీ ఏదో చెప్తూ పోతూ ఉంటారు, వీళ్ళకేం పని లేదు అని మన గురువుని మనం దూషించడం, లేకపోతే మన పెద్దల్ని మనం దూషించడం, ఇలాంటివన్నీ చేయడం. మీరు చేయగలుగుతారా లేదా తర్వాత విషయము. ఆ సమయానికి మీ గురువుకో మీ పెద్దలకో మీ మీద మంచి గౌరవం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది, కాబట్టి మీరు చెయ్యగలరు ఏదైనా ఒక పని అని చెప్పి మీకు వారు ఒక పనిని అప్పచెప్పి ఉండొచ్చు. ఆ పని మనం చేయలేకపోవచ్చు, చేయొచ్చు, కానీ వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి మనం ఎన్నో తాపత్రయాలు పడుతూ ఉంటాం. అలాంటి తాపత్రయం పడిన వారితోటి మహాలక్ష్మి నడుస్తుందిట. అనుకోకుండా ఎవరి గురించైనా వెనకాల మంచి చెప్పేవారికి వారితో లక్ష్మి ఉంటుందిట. అంటే మహాలక్ష్మి ఎవరెవరితో ఉంటుంది? ఎవరి గురించైనా మంచి చెప్పేవారితోటి, ఎల్లప్పుడూ మంచి చేసేవారితోటి, మంచిని ఎంత వీలైతే అంత చెప్పగలిగే వారితోటి ఉంటుంది. చెప్తే వినేవాడు కూడా కావాలి కాబట్టి శ్రవణము అనేది చాలా మనకి ఇంపార్టెంట్. అయితే ఇవాళ రోజున మనం చేసే ఈ వ్రతము, మన ఇంట్లో ఏమైనా చేసిన దోషాలు ఏమైనా ఉంటాయి, అలాంటి దోషాలన్నీ పోయి ఒక బ్రాహ్మణ్ణి మనం పెట్టుకుని ఈయనే ఆచార్యుడు అనుకుని ఆయన చెప్పినట్టుగా మనం బ్రహ్మ కూర్చోపెట్టుకుని ఈ బ్రహ్మ ఎలా చెప్తే అలా చేద్దాం అని నిర్ణయించుకుని మనం కూర్చున్నాం. కాబట్టి ఇక్కడ జరిగే ఏ వాటికైనా ఆయనే బాధ్యత వహిస్తాడు అని అర్థం అన్నమాట. అందుకని ఆయన చెప్పినట్టు మీరు వింటే ఆయన బాధ్యత వహిస్తాడు, లేకపోతే మీరే బాధ్యత వహిస్తారనమాట. అందుకని ఆయన పూజ గురించి చెప్పేటప్పుడు మీ సంకల్పం ఏంటో మహాసంకల్పం చెప్తారు. ఆ మహాసంకల్పంలో మీ సంకల్పాన్ని తెలియజేసుకోండి. అమ్మవారిని ఏమి కోరుకుంటారు అని అంటే కనుక ఏమీ కోరుకోకండి. అమ్మవారిని సర్వం ఇవ్వగలిగింది తల్లి. ఏదో ఒక్క కోరిక కోరుకుంటే ఆ ఒక్క కోరికతో మన జీవితంలో తృప్తి అవుతుందా? కాదు కదా. ఈ కోరిక తర్వాత మనకి ఇంకోటి వస్తుంది అవసరం, మళ్ళీ అడగాలి వెళ్ళి. అందుకని అక్షయ పాత్ర లాంటి ఆ తల్లిని అక్షయ పాత్రనీయమని కోరుకోండి, అందులో అన్నీ వచ్చేస్తుంది. అలా కోరుకోండి, కానీ ఏదో ఒక కోరిక కోరుకోకండి. చిన్న చిన్న కోరికలు అవి. ఎంత పెద్ద మనం ఇల్లు కట్టుకోవడం కూడా చిన్న కోరికే అమ్మవారి ముందు. అందుకని ఒక అక్షయ పాత్రని మీ అందరికీ ఆవిడని దానం చేయమని చెప్పండి, లేకపోతే అక్షయ పాత్ర నుంచి కొంత భిక్ష వేయమని చెప్పండి, అది కూడా మనకి అక్షయమే అవుతుంది. అలాంటి మంచి మంచి కోరికలు కోరుకోండి. కోరుకునేటప్పుడు లోక కళ్యాణం జరగాలని, మీ వల్ల లోక కళ్యాణం జరగాలని కోరుకోండి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి ఏదో ఒకటి చేసి పైకి వెళ్ళాలి. ఆ ఏదో ఒకటి చెయ్యకపోతే మనం పైకి వెళ్తే మనకి అర్హత లభించదు. అందుకని ఏదో ఒకటి చేసే వరకు మనల్ని ఇక్కడ ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అప్పుడే మనం చేయగలుగుతాము. అందుకని అవి చేయడానికి కావాల్సిన అక్షయ పాత్రలోంచి కొంచెం భిక్ష మనకి వేయమని కోరుకుందాం.
ఓకేనా? డన్, స్టార్ట్ చేద్దాం.